కార్యక్రమం త్వరలో మీ మాస్టర్ టీవీలో. కోనల్లో మరి చుట్టూ గుట్టల ప్రాంతం. ఈ ప్రాంతంలో మరి సింగరేణి గనులకు ముంపైన గ్రామం దంతనపల్లి గ్రామం. ఇది R&R కాలనీగా ప్రకటించి మరి ఇక్కడికైతే గిరిజనులు ఏదైతే కోలాంలను ఇక్కడికి తరలించారో 2009లో ముప్పుకు గురైన మరి కోలాం గిరిజనులు అంతా 90కి పైగా కుటుంబాలు ఈ ఏరియాలో నివాసం ఉంటున్నాయి. ఈ ఏరియాకు సంబంధించి ఈ గ్రామం కూడా R&R ప్యాకేజ్లో ఏదైతే సూచించిన గ్రామం అంతా కూడా ఒకవైపు అటు డంప్ యార్డు, మరోవైపు గుట్ట. ఈ ప్రాంతంలో ఉన్న 90 కుటుంబాల పరిస్థితి చూసుకున్నట్టయితే చాలా దీనావస్థలో ఉన్నాయి. మరి ఈ కుటుంబాలకు సంబంధించి మరి ఇటు సింగరేణి కానీ అదేవిధంగా ప్రభుత్వాలు కానీ ఓట్లప్పుడు తప్పితే మిగతా సమయంలో ఈ వైపు వచ్చేవారే లేరన్నట్టుగా మరి ఇక్కడున్న మరి కోలాం గిరిజనులు అయితే వాపోతున్నారు. కోలాం గిరిజన మహిళ గంగూబాయ్, అదేవిధంగా వాళ్ళ అబ్బాయి పవన్ తోటి మనం ఉన్నాము. మరి వీళ్ళు ఇక్కడ ఎట్లా ఉంటున్నారు ఏంది, మరి వర్షాకాలంలో వాటర్ మోకాలు లోతు వాటర్ 4 నెలలు నిలుస్తాయని చెప్తున్నారు. మరి దీనికి సంబంధించి ఎప్పటి నుంచి ఇట్లా నిలుస్తాయి, అసలు ఇక్కడ వాటర్ ఎందుకు వస్తాయి చెప్పండి. ఇక్కడ ఎప్పటి నుంచి ఉంటారు, అటు చూడు ఎప్పటి నుంచి ఉంటారు, ఈ వాటర్ ఎందుకు వస్తాయి అసలు ఇక్కడ? పైకి వస్తుంది కాబట్టి అది మొత్తం పారిపోతుంది. ఈ ఊట అంటే ఈ ఏరియా అంతా కూడా ఊటలదా? ఇది ఈ ఏరియా అంతా మొత్తం ఊటలు. ఇది మీరు వచ్చినప్పటి నుంచి ఉన్నదా మధ్యలో? ఎన్ని నెలలు ఉంటాయి ఆ వాటర్ వచ్చి ఇక్కడ? 4 నెలలు ఉంటుంది. 4 నెలలు. మరి 3 నెలల లోపల వాటర్ ఉంటుంది, 4 లోపల అది మొత్తం పచ్చిగా ఉంటుంది ఇక్కడ. మరి ఇప్పుడు ఈ కట్టేది కూడా నాణ్యత లేదు, ఆ డ్రైనేజీలు కూడా మంచిగా లేవు. మీరు మరి ఎవరైనా అడిగి వాళ్ళను గిట్ల ఎందుకు కడుతుర్రని? మనకు తెలియదు. కట్టిపోతుర్రా? అమ్మ నువ్వు చెప్పు, ఎట్లున్నది ఇక్కడ? ఏమన్నా మాట్లాడాలి. ఇక్కడ ఎట్లుంటది అమ్మా అసలు? ఇట్లానే నీళ్ళనే ఉంటాం, ఇట్లానే 4 నెలల నీళ్ళు ఉంటుంది, 6 నెలలు మీకు ఇంట్లోనే ఉంటాం అన్నట్టు. 4 నెలలు మరి నీళ్ళల్లో తిరిగితే మీకు పుండ్లు రోగాలు వస్తాయి, పుండ్లు అవుతాయి, మొక్కల నుంచి నీళ్ళు అవుతాయి, ఇది అంత మడుగు తిరిగి అవుతుంది. ఇప్పుడు ఆ చిన్న పిల్లలు, మీ వృద్ధులు, వీళ్ళకి ఎలాంటి మరి ఎవరైనా హాస్పిటల్ వాళ్ళు వస్తారా సింగరేణి వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు? మరి తరలించిన సింగరేణి ఒకవైపు డెవలప్ చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం చేయాల్సిన పరిస్థితులు ఇక్కడ ఉన్నప్పటికీ ఇక్కడ మనం ఏ ఒక్క సౌకర్యం కూడా సంపూర్ణంగా లేదని మరి కోలాం గిరిజనులు వాపోతున్నారు. మరి ఈ ఏరియాలో ఏదైతే ముఖ్యంగా కొమరంభీం జిల్లాలోని PVTG మరి ఆదివాసులు అత్యంత గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో మరి సౌకర్యాలు అయితే పూర్తిగా శూన్యమని చెప్పవచ్చు. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఈ ఏరియాలో మరి ఏదైతే భూగర్భం నుంచి వాటర్ వచ్చి ఈ 90 నివాసాలు ఉన్న గృహాల్లో వర్షాకాలం అత్యధికంగా భూమి లోపల నుంచి మరి ఊటలు ఏర్పడి మొత్తము ఉన్న ఏదైతే ఈ గుడిసెలు వీళ్ళు నివాసం ఉండే ఇల్లు కూడా పూర్తిగా జలంతో నిండుకోవడం ఇదొక పెద్ద సమస్యగా మారింది. ఈ సమస్యను ఇటు ఏదైతే స్థానిక మరి నాయకులతో పాటు సింగరేణి అధికారులకు కూడా తెలియజేసినప్పటికీ మరి వీరిది ఏళ్ల తరబడి ఇప్పటికి 15 సంవత్సరాలు గడుస్తున్నా మరి ఆ ప్రాబ్లంకి అయితే సొల్యూషన్ లేదు. మరి త్వరితగతిన మరి ఇటు ప్రభుత్వం కానీ సింగరేణి అధికారులు కానీ దీని మీద స్పందించి మరి వీళ్ళ సమస్యను తీర్చాల్సిన పరిస్థితులను మరి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మరి ఇక్కడ ఉన్న కోలాం గిరిజనులు అయితే వాపోతున్నారు. మనతోటి మరి కోలాం మరి దంతనపల్లిలోని ఉన్న మరి నివాసితులు ఉన్నారు. వాళ్ళని గురించి సింగరేణి చేయబట్టి ఇప్పుడు వర్షాలు వస్తే ఇక్కడ బాగా నీళ్ళు అవుతున్నాయి. నీళ్ళని 4 నెలలు 5 నెలలు మేము కష్టపడుతున్నాం. సో సింగరేణిలో మీకు ఇప్పటికీ ఎలాంటి ఉద్యోగాలు ఇవ్వలేదు. మరి PDF కింద సింగరేణిలో ఉద్యోగాలు మరి 2010, 2011, 12 వరకు ఉద్యోగాలు ఇచ్చారు. మీ ఇక్కడ ఉన్న వారికి మరి ఉద్యోగాలు రాలేదంటారు. ఎందుకు రాలేదు? ఎంతమందికి రాలేదు? అందరికీ రాలేదు. మరి అధికారులను అడిగితే ఏం? 2006-7లో మాకు అవార్డు పాస్ చేసింది. మన డోలి దంతంపల్లి అనేది అక్కడ మాకు దంతంపల్లి విలేజ్. ఇక్కడ మొత్తం సర్వం అప్పుడు భూములు, ఇండ్లు సర్వం కోల్పోయినాం. మా డిమాండ్ ఉద్దేశం ఏంటంటే మాకు భూమికి బదులు భూమి ఇవ్వమన్నాం. ఆ జీవులు లేవన్నాం. ఆ జీవుల గురించి మాకు తెలియదు. మీరు మాకు రైటింగ్లు ఇవ్వాలన్నాం. మాకు ఏదంటే మాకు మంచి ఇప్పుడు ఏంది సర్వం కోల్పోయినాం కాబట్టి మా డిమాండ్ ఒకటే ఉంటానంగా ఇండ్లు ఉన్నాయి ఇస్తామన్నారు. ఆ జీవుల గురించి మాకు ఏం తెలియదు. మీరు మాకు రాతపూర్వంగా ఇవ్వాలి, మాకు ప్రధానమైన గట్టి హామీ ఇవ్వాలి. అప్పుడైతే మేము ఇక్కడ R&R సెంటర్కి మేము ఒప్పుకుంటామని కూడా
చాలా డిమాండ్ చేసినాం. ఎవరితో చేశారు? అది సింగరేణి యాజమాన్యంతో. సింగరేణి యాజమాన్యము ఏదో చెప్పిండ్రు, అన్ని చెప్పిన కానీ ఏది కూడా మాకు చెయ్యలేదు. కనీసం ఇక్కడికి మేము తరలించడానికి R&R ప్యాకేజ్ ఇక్కడికి వచ్చడానికి కూడా మాకు లారీ అటువంటి వెహికల్ కూడా యాజమాన్యం పెట్టలేదు. మా సొంత ఖర్చులతోని మేము వెహికల్ పెట్టి ఇక్కడ తరలించడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూస్తే అట్టి సీసీ రోడ్ తప్ప, ఒక కమిటీ హాల్ తప్ప, ఇక్కడ బోర్వెల్ తప్ప ఏం పెట్టలేదు. అది బ్లాస్టింగ్కి ఆ బోర్వెల్ ఇక్కడ నీళ్లు వాటర్ కొడితే మొత్తం మురికి నీళ్ళు వచ్చేది. ఇప్పుడు కూడా వస్తావు. ఇప్పుడు ఎందుకంటే మూసేసాను కాబట్టి ఇప్పుడు నీళ్లు మురికి రావట్లేదు. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చుట్టుపక్కల మొత్తం ఇటు పక్కన డంప్ యార్డ్ బట్టి, ఇటు చేయబట్టి ఇక్కడ చుట్టుపక్కల మొత్తం ఇది నల్లరేగడి ఇదంతా. అయితే ఇది ఫస్ట్ మేము ఇది చూసిందే. కాకపోతే మా పక్కన మా దేవుళ్ళు, మేము ఆచరణ ప్రకారంగా మేము ఈ అడవిని నమ్ముకున్న వాళ్ళం కాబట్టి, మేము కులం పీటీజీ వాళ్ళం కాబట్టి మేము దీనికి తప్ప మేము దూరం పోలేకపోయినాం. అందుకే మా సంస్కృతి ఆశల ప్రకారం మేము ఇక్కడ ఉండిపోతాం అనేసి దీన్ని మంచి లెవెల్లో చేసేసి మంచిగా ఇది చేస్తామని చెప్పింది. కానీ చెప్పుడు మటుకే కానీ మాకు ఇల్లు కట్టిస్తామన్నారు, ఇల్లు కట్టియలేదు. మాకు ఇక్కడ ఉన్నటువంటి వసతులన్నీ సర్వం కోల్పోయినాం. అక్కడ కనీసం మాకు మేము ఈ రోజులలో ఇక్కడ ఉన్నామంటే ఇక్కడ ఇంతమంది చదువుకున్న మా స్కూల్ కూడా ఉండే ITDA నుంచి మా కులం ఆశ్రమ స్కూల్ కూడా ఆదిలాబాద్ జిల్లానే ఉన్నటువంటి హాస్టల్ని కూడా దీనివల్ల కోల్పోయి ఈ రోజు వరకు మా హాస్టల్ లేకుండా చేసింది సింగరేణి యాజమాన్యం. ఈ రోజు వాళ్ళు కట్టిస్తామన్నారు, డంప్ మాడి వచ్చింది, అది అట్లానే కూల్పా చేసిండ్రు ఈ సింగరేణి యాజమాన్యం. ఆ జీవో వచ్చేసి ఉద్యోగం అనేది వచ్చేసి 10లో వచ్చింది. 10లో వచ్చిన తర్వాత కొంతమంది గిరిజనులకు కల్పించారు. అటు మన ఖైరుగూడ ప్రాజెక్టులో కోల్పోయిన వాళ్ళకి అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించారు. కనీసం మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని కూడా మేము చెప్పినాం. ఆ జీవోకు గురించి మాకు సంబంధం లేదు, మాకు ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయింది, మీ ఎప్పుడు అవార్డు పాస్ చేసింది అవన్నీ మాకు సంబంధం ఏం తెలియదు. మాకు తెలియని వాళ్ళం. మాకు కనీస అవసరం, మాకు ఇన్ని కోల్పోయిన తర్వాత మా కనీస అవసరాలు మాకు అక్కడ వసతులు కూడా లేవు అని చెప్పేసినాం. మాకు కరెంట్ ఇవ్వమన్నాం, ఇక్కడ కరెంట్ ఇవ్వలేదు. నీళ్ళు ఇవ్వమన్నాం, నీళ్ళు ఇవ్వలేదు. హాస్టల్ పిల్లలకి ఇక్కడ ఒకటే ట్యాంక్ పెట్టేసి ఇక్కడ నుంచే ఇది చేసిన తప్ప కానీ మాకు ఎలాంటి వసతులు కల్పించలేదు. మేము సర్వం కోల్పోయినాం. మాకు ఈ రోజు వరకు కూడా మాకు భూమిని ఇస్తే చాలా సంతోషంగా ఉండేవాళ్ళం. ఈరోజు మాకు ఈ భూమి తప్ప మాకు వేరే అవకాశాలు కూడా లేవు. వేరే ఏమైనా చేద్దామన్నా కూడా ఇప్పుడు మాకు ఇక్కడ హెల్త్ కార్డు ఇవ్వలేదు. వాళ్ళ రిటైర్మెంట్ ఆఫీసర్లకు అయితే ఎట్లయితే సింగరేణిలో హెల్త్ గురించి చేస్తుండ్రో అది ఇంత చేస్తున్నారు. కొంతమంది ఇంకా రావాల్సి ఉంది. అట్లనే ఇళ్ళ పట్టాలు ఇంతవరకు ఇవ్వలే. ఇది మేము గృహలక్ష్మి కూడా అరవలు కాకుండా పోయినాం, ఇంతవరకు ఇవ్వలే. ఇట్లాంటి బాగున్నాయి వాళ్ళు చెప్పినవన్నీ. కానీ ఎవరికి చెప్పాలి? పోయిన GMకి చెప్తా ఉన్నాం, వాళ్ళ సింగరేణి యాజమాన్యానికి ప్రతి ఒక్కరికి చెప్తా ఉన్నాం, కానీ చేయలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళ పని అయిపోయింది కాబట్టి అంతే కథ వాళ్ళది ఇటుపెట్టి. ప్రధానంగా అంటే ఎమ్మెల్యే కోటాలో అయితే CSR నిధులు వస్తాయో ఆ నిధుల కింద ఇక్కడ మేము అంటే మన వాళ్ళు సర్పంచ్ ఉండడంతో ఇక చిన్నగా తీర్మానం చేసి వాళ్ళకి ఇవ్వడంతో తర్వాత CSR నుంచి ఏదైతే కొంత బడ్జెట్ ఉందో అతను బడ్జెట్ కేటాయించిందని తప్ప ఇక్కడ ఇంత ప్రాబ్లం ఉన్నా కూడా సింగరేణి సంస్థ వారు ఏం చేయలే సొంతంగా. వాస్తవానికి ఇది ఒక సింగరేణి R&R సెంటర్ కాబట్టి ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా వాళ్ళే చూడాలి. అయినా కానీ అలాంటి దానికి వాళ్ళు ప్రోత్సహించకుండా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇప్పటికి కూడా ఏంటంటే మెయిన్ ముఖ్యం ఏంటంటే ఇక్కడ వీళ్ళు కంప్లీట్గా PVTG వాళ్ళు వీళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ అలాంటిది ఎలాంటిది ఏం లేకుండా కూడా వాళ్ళకనే పీరియడ్ చేయండి అని చెప్తుంది. అయినా కానీ ఇక్కడ కంప్లీట్గా ఈ డోర్లీ 1 మైన్ ఏదైతే ఉందో ఇక్కడ కంప్లీట్గా 90% PVTG వాళ్ళే ఎఫెక్టెడ్. కానీ అలాంటి వాళ్ళకి ఒక ఉద్యోగ భద్రత అనే విషయంలో కాకుండా కూడా ఎంప్లాయ్మెంట్లో కాకుండా కూడా ఆరోగ్య విషయంలో కాకుండా కూడా కనీసం ఇక్కడ ఉండడానికి వీళ్ళ పట్టాలు కూడా ఇవ్వాలి. అంటే అలాంటి దుర్మార్గమైన జీవితం మనకు సింగరేణి ద్వారా ఈరోజు వచ్చింది. అయితే ఈరోజు ఏంటంటే కొంచెం మనం మనతో కొంత కొంచెం యాక్టివ్గా నానాడు మనకు కులమాసన పాఠశాల ఉన్నందుకు మేము చదువుకున్నాం కాబట్టి ఈనాడు కొంచెం తెలుసుకుని కొన్ని పనులు చేసుకుంటూ పోతున్నాం. అదే ప్రాబ్లం మాకు అది ఆనాడు ఇక్కడ స్కూల్ లేకపోతే మేము చదువుకునే వాళ్ళం కాదు, ఈ రోజు ప్రశ్నించే వాళ్ళం కూడా మేము కాలేకపోతుండే. అందుకే కంపల్సరీ మా ఏకైక డిమాండ్ ఏంటంటే మాకు కంపల్సరీ ఏదైతే సింగరేణి ద్వారా మా కులమాశ్రమ స్కూల్ పోయిందో కంపల్సరీ మాకు ఇక్కడ కులమాశ్రమ స్కూల్ కావాలి. సెకండ్ ఆప్షన్ ఏంటంటే ఇక్కడ ఈ లోకల్ డోర్లీ 1 మైన్ ఎఫెక్టెడ్లో 2009లో ఎవరైతే ఎఫెక్టెడ్గా ఉన్నారో వాళ్ళందరికీ గుర్తింపుగా PDF సర్టిఫికేట్ ఇప్పించి ఖచ్చితంగా, ఎందుకంటే వీళ్ళు ఆదివాసీ తెగలోనే అత్యంత వెనుకబడిన కులం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళందరికీ ఉద్యోగ భద్రతని కల్పించాలి. ఖచ్చితంగా ఉద్యోగాలు ఇప్పించి సింగరేణి సంస్థ వారు కాపాడుకోవాలి. అలా రండి ఎక్కువ బండల మీద బండలు పెట్టుకొని మంచాల పండు లేదు అంతే. మళ్ళీ నీళ్ళలోనే ఎన్ని నెలలు అట్లా ఉంటారు? నీళ్ళల్లో 4 ఉంటాయి. 4 నెలలు నీళ్ళు అట్నే ఉంటాయా? మరి వాటర్ ఎట్లా పోతుంది? సంవత్సరం వర్షాలు రాకముందే రాలేదని ఈ సంవత్సరం లేదు, లేకుంటే ఇప్పటి వరకు ఉంటుండే. వాటర్ మొత్తం బురద
కాళ్ళకు పుండ్లయ్యాడు మొత్తానికి. ఇంతకు కనీసం వాళ్ళకు ఎలాంటి సమస్యలు ఉన్నాయన్నది కూడా తెలియని పరిస్థితి. ఏదో ఉన్నామా అంటే ఉన్నాము అన్న చందంగా ఇక్కడైతే వాళ్ళు నివాసం ఉండి మరి జీవితాన్ని అయితే వెల్లడిస్తున్నారు. దీనికి సంబంధించి మరి గ్రామ సర్పంచ్తో పాటు ఇక్కడ ఉన్న గిరిజన నాయకులు కూడా ప్రధానంగా చెప్పే సమస్య ఏంటంటే, ఏదైతే 2009లో మమ్మల్ని మరి R&R కాలనీగా మరి ప్రకటించినప్పటి నుంచి కూడా ఇక్కడ కనీసం త్రాగునీరు, రోడ్లు, మరి వాహనాలు, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ, ఇక్కడున్న పిల్లలకు మరి విద్యా బోధనకు సంబంధించి హాస్టళ్లు, అదేవిధంగా మిగతా అన్ని సౌకర్యాలు కూడా కల్పిస్తామని చెప్పి ఇప్పటికి కూడా అరకొర సౌకర్యాలతోటి కొట్టుకుంటున్నారు.